ఎందుకంటే ఆ, ఇప్పుడు రాయచోటు నుండి నరసరావుపేట పోవాలా, నరసరావుపేట నుండి ఆదోని పోవాలా, ఆదోని నుండి పాలకొండ పోవాలా. ఇన్ని ఊర్లు తిరగాలంటే ఏసీ కార్లు ఎంత ఖర్చు అవుతుంది సార్? అవును ఆ? అవును. పోలీసులు పోటీ పడి తీసుకుపోతున్నారంటే నేను ఏసీ కార్లు కూర్చోబెట్టుకొని సైట్ సీయింగ్ ఆ సైట్ అన్ని సీయింగ్ అన్ని మాది, చూసుకుంటే జైల్ సీయింగ్, జైల్ విజిటింగ్. జైలు ఇప్పుడు విజిటింగ్. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడ్వకేట్, నాతో పాటు రీసెర్చ్ స్కాలర్. అతను ప్రిజనర్స్ రైట్స్ పైన పిహెచ్డి చేశాడు. ఓకే. ప్రిజనర్స్ రైట్స్ పైన చేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లు విజిట్ చేసి అందరు ఖైదీలతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని జైలు ఏ విధంగా ఉంది ఫెసిలిటీస్ అని ఏదో ఒక రీసెర్చ్ సబ్మిట్ చేశాడు. ఇదన్నీ తిరగడానికి అతనికి ఒక 5 లక్షలు ఆయన ఖర్చు అయ్యింది, ఓకే. అన్ని జైలు తిరగడానికి. ఇప్పుడు ఏ ఖర్చు లేకుండా పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్ జైలు, ఆ తర్వాత నరసరావుపేట జైలు, ఆ తర్వాత ఆదోని, ఆ తర్వాత పాలకొండ, ఇట్లా వరుస పెట్టి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 30 స్టేషన్లు విజిట్ చేయటం, పోలీసులు ఆయన్ని పోటీ పడటం, నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, పోటీలు, పోలీసుల మధ్య పోటీ వచ్చేసి ఈయన కోసం. మాకో 2 రోజులు కాల్ షీట్ల కోసం ఇంతకు ముందు ఈయన సినిమా రైటర్ గాను యాక్టర్ గా ఉన్నప్పుడు, సార్ మాకు 2 రోజులు కాల్ షీట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, మీ దారి షూటింగ్ చేసుకుంటాం సార్, ఈ డైలాగ్ ఎడ్ చెప్పించుకుంటాం సార్ అని పాపం ఆయన జడ్జి గారి ముందు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దేనికి తీసుకెళ్తున్నారు, ఏ కేసు ఏం తెలియట్లేదు సార్ అని రాజా అంటూ అడుగుతున్నారట ఆయన. అన్ని చెప్తారు కదా ఎందుకు ఆ రోజు టీవీల ముందు కూర్చొని ఆ మీడియా గొట్టాలు చూసినప్పుడు రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ తిట్టావు. చదువు ఆల్రెడీ ఒకసారి ఏబిఎన్ ఛానల్లో కూడా చర్చలు వినిపించా. ఆయన మాట్లాడినటువంటి భాష, పవన్ కళ్యాణ్ భార్యని తిట్టినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడిని తిట్టినటువంటి భాషలు, తిట్టింది ఇట్లా కాలర్ ఎగరేసి తిట్టావు, ఎగిరెగిరి దిగిరి. ఇంకా ఇంకో జోక్ ఏంటంటే సార్, నేను ఈ క్రిమినల్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే ఆ బోరుగొడ్డ అనిల్ గాడు, ఇతను, ఈ వల్లభనేని వంశీ, ముగ్గురిని చూస్తే నాకు ఒకటేమనిపిస్తుంది అంటే వీళ్ళు స్టేషన్ పోనంత వరకు కుప్పిగంతులు వేస్తా ఉంటారు. తినేది, తాగేది, ఎగిరేది, దుంకేది, తొడలు తెరిచేది, ఊయి అనేది. ఎప్పుడైతే స్టేషన్ పోతే అప్పుడే గుండెపోటు వచ్చేస్తుంది. సార్ నాకు గుండె నొప్పిగా ఉంది సార్ అనేది ఒకడు, సార్ నాకు వెన్నుపూస నొప్పిగా ఉంది అనేది ఇంకొకడు. నిన్న బోరుగడ్డ అనిల్ గుడ్డ చెప్పాడు, వీడియో రిలీజ్ చేసి మామూలుగా అదేదో బోన్ నొప్పి అంట, టెయిల్ బోన్ నొప్పి అంట. ఈయనకి గుండె నొప్పి వచ్చిందంట, ఎవరికి? పోసాని కృష్ణమూర్తికి. ఆ గుండె నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకుపోయినారు. ఎక్కడికి? రిమ్స్ కి, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది నో డౌట్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్. ఆడ తీసుకుపోయి అన్ని రకాల పరీక్షలు, కిడ్నీలు, హార్ట్, లివర్ ఫంక్షనింగ్ అన్ని చెక్ చేసి ఏం ఇబ్బంది లేదు, గున్నేనకు మారున్నాడు. పోలీసులకి ఇతను పూర్తి సహకారం అవసరం, ఇతని అవసరం రాష్ట్రానికి చాలా ఉంది అని చెప్పి డాక్టర్లు సర్టిఫై చేశారు. ఎవరో కామెంట్లు సార్, ఫ్రీగా చెకప్లు చేయించుకుంటున్నారు వీళ్ళని. మరి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, హార్ట్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయాలంటే 2,000 రూపాయలు ప్యాకేజీ. అదే ఈయనకి ఫ్రీగా చేస్తున్నారు కదా. మళ్ళీ వెయిటింగ్ కూడా ఉండదు, వెయిటింగ్ కూడా ఉండదు. నేరుగా పోలీస్ బందోబస్తు, నేరుగా డాక్టర్ దగ్గర పోవటమా, రక్త పరీక్షలు, అదే విధంగా అన్ని పరీక్షలు చేయించుకోవటమా, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని పోవటం, ఇన్ని రకాల ఫెసిలిటీస్. ఇవన్నీ గుర్తుకు రాలేదు ఆ రోజు తిట్టినప్పుడు మీడియా ముద్ర. ఏం పోసాని కృష్ణమురళి, పైగా నువ్వేమైనా చదువు లేనోడివా, పోనీ చట్టం తెలియనోడివా? ఏదో నా బోటోడు మాట్లాడినా దేర్ ఇస్ ఎ మీనింగ్. బాగా చదువుకున్నాడు, పైగా స్క్రిప్ట్ రైటర్ నువ్వు. ఈ స్క్రిప్ట్ రైటర్ కే ఇంకొక స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ ఇచ్చినాడు. ఆయన ఎంత పెద్ద గజ దొంగ ఒకసారి చూడండి. పోసాని కృష్ణమురళి హిమ్సెల్ఫ్ ఇస్ ఏ స్క్రిప్ట్ రైటర్. సార్ ఒక్కసారి చెప్పండి సార్, ఈయన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈయన ఒక స్క్రిప్ట్ రైటర్, ఈయనకు ఇంకొకరు స్క్రిప్ట్ రాసి ఈయన చేతిలో పెట్టినప్పుడు ఈయన ఫీలింగ్ ఏమై ఉంటుంది? డబ్బు ఇచ్చినారు కదా, అదే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే, పోసాని కృష్ణమురళి ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. సినిమాల్లో కూడా అతను డబుల్ మీనింగ్ డైలాగ్ రాసు. వాళ్ళు ఏం చెప్పారు, క్రిస్టల్ క్లియర్ ఈ పేరు మెన్షన్ చేసి తిట్టు, నువ్వు పవన్ కళ్యాణ్ యొక్క సతీమణిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని తిట్టు, లోకేష్ బాబు గారిని తిట్టు. ఇక్కడ వాళ్ళు వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఒక లైన్ చదివి వినిపిస్తాను చూడండి. హీ హాస్ మేడ్ ఫాల్స్ క్లైమ్స్ ఫర్
using electronic media as a medium to initiate tensions and violence between various caste groups. అంటే వివిధ కులాల మధ్య కూడా రెచ్చగొట్టి కులాల కుంపటి పెట్టి గొడవలు పెట్టి దాంట్లో నుండి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించాడు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లు ఉంది. అది నిజమే, యథార్థమే. ఏం సార్ ఆ యూట్యూబ్ ఛానల్స్ లో ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూస్ చూసి ఏ పాలు దాకా పసిబిడ్డ అయినా ఎవడైనా చెప్పేస్తాడు. గతంలో ఇంకో విషయం కూడా అన్నారు, నేను నా పిల్లలకు పెళ్లి చేయకుండా ఉంటాను కానీ ఈ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను, ఆ విధంగా చేయను అనే విధంగా కామెంట్ చేశారు. చేశాడు, అది కూడా ఉంది, రిమాండ్ రిపోర్ట్లు ఉంది. దళితులకి ఇచ్చి పెళ్లి చేయనంటే నిన్ను ఎవరు ఇచ్చి చేయమన్నారు? దళితులకి ఇచ్చి ఎవరు అడుగుతున్నారు? నువ్వు పెద్ద దేవుడువా? మరి ఎవరి నీ దొంపదగా నువ్వు మెంటల్ సమాచారం కాబట్టి. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి